ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని ద యాక్చువల్ ఆర్ ద డిఫాక్టో హెడ్ ఆఫ్ అమెరికా అని అంటారు. అండ్ హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ అమెరికా. కానీ ఇండియాలో మాత్రం ఎవరు పవర్ఫుల్? మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మువా, లేదా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీయా? ఈ వీడియోని ప్రెజెంట్ చేస్తుంది కిషోర్ ఫ్రమ్ ఆచార్య ఇన్స్టిట్యూట్, వైజాగ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని డిఫాక్టో హెడ్ ఆర్ యాక్చువల్ హెడ్ ఆఫ్ ఇండియా కింద అంటారు. అయితే మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాక్చువల్ హెడ్ ఎలా అయ్యారు? ఇదే క్వశ్చన్ని మన 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సెషన్స్లో కూడా అడిగారు. అప్పుడు అక్కడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఎవరినైనా మన ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఫంక్షన్స్తో కంపేర్ చేయాలనుకుంటే అది కేవలం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతారే తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వరు అని చెప్పారు. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ద యాక్చువల్ హెడ్ అనేవాళ్ళు కేవలం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. లోక్సభలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ సెక్యూర్ చేసుకున్న పార్టీ నాయకుడిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. అంతేకాదు, ఎవరికైతే ముఖ్యమైన మినిస్ట్రీస్ ఇవ్వాలో, ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలో, క్యాబినెట్లో ఎవరైతే ఉండాలో కూడా డిసైడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ మాత్రమే. ఒక దేశ భవిష్యత్తును కంప్లీట్గా మార్చగలిగే శక్తి ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. ఈ మొత్తం ప్రైమ్ మినిస్టర్స్లో మన తెలుగు ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.